ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఏ దేవతల్ని ఏ పూలతో పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం శరదృతువు. ఈరోజు కార్తీక బహుళ విద్యా సంబంధిత కార్యక్రమాలకి బాగా ఉపయోగపడుతుంది, విజయాలను తెచ్చిపెడుతుంది. అలాగే ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు నూతన వాహన కొనుగోళ్లు చక్కటి సౌఖ్యాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన ప్రతికూలత అన్ని రంగాల వారికి ఏర్పడినప్పటికీ ఆత్మస్థైర్యం కొనసాగుతుంది. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కీలక నిర్ణయాలు వెలుగులోకి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు. క్రీడా వ్యవహారాల్లో కూడా అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి కూడా మొదట ప్రతికూలత కలిగించిన తర్వాత అనుకూలిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి జాప్యాలు, విఘ్నాలు దూరం అవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమై చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో మాత్రం విజయాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా లాభిస్తాయి. అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు వృత్తిపరంగా కూడా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం శుభకరం. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా జన్మగురుడు ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరం అవుతాయి. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయత్నంతో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన ప్రక్రియలు బాగానే లాభిస్తాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. తత్తరపాటు సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ సద్దుమణుగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, లావాదేవీలు ఈరోజు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. నూతన విధానాల్ని అవలంబించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట బాధించినప్పటికీ తర్వాత ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి తోడ్పడుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం ద్వారా అర్ధాష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరం అవుతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. నూతన ప్రక్రియలు ఉద్యోగపరంగా కూడా బాగానే ఫలిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. గృహరీత్యా ఏర్పడినటువంటి చిరాకులు మెల్లమెల్లగా దూరం అవుతాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తిలో కూడా చోటు చేసుకుంటాయి.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం ద్వారా గ్రహ ప్రతికూలత, ముఖ్యంగా రాహుగ్రహం ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరం అవుతాయి. నూతన స్థిరాస్తి విషయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లకి పరిష్కారాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆత్మవిశ్వాసంతో చేపట్టగలుగుతారు. అదృష్ట సంఘటనలు వృత్తిరీత్యా కూడా ఏర్పడతాయి. వ్యాపార విస్తరణలకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా కార్యసిద్ధి కలుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అధిక వ్యయం ఏర్పడుతుంది. ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనల ద్వారా మనస్తాపం ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. అవమానకర సంఘటనలకి దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు బాగానే ముమ్మరం చేయగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపార ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆచితూచి తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రమే విజయాలకి దారితీస్తాయి. గృహ విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, తమలపాకు పూజలు వంటివి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు ఏర్పడినటువంటి చిరాకుల్ని దూరం చేస్తుంది. మానసిక ప్రశాంతతని పెంచుతుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు ఉపయోగపడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. చిరు సమస్యలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార రీత్యా కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు విఘ్నాలకు దారితీస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు వ్యాపారరీత్యా మెరుగుపడతాయి. నూతన ఆర్థిక విధానాల్ని అవలంబించగలుగుతారు. నూతన కార్యక్రమాలు చక్కటి ఫలితాలని కలిగిస్తాయి. గృహరీత్యా కూడా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి పనిలోనూ పట్టుదల, కార్యాచరణ సిద్ధి ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా బాగానే అనుకూలిస్తాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ అనుకూలత రెట్టింపు అవుతుంది. కుజ అనుగ్రహం ఏర్పడుతుంది. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పెట్టుబడులు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఇక వ్యాపార నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు ప్రబలమవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. స్థిరాస్తి విషయాలు మాత్రం బాగా అనుకూలిస్తాయి. సోదరుల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపార ఉద్యోగ సంబంధిత విషయాల్లో మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం శ్రేయస్కరం. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ విషయంలో చేపట్టేటువంటి కార్యక్రమాలపై అధికార నిర్వహణ కొనసాగించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన విధానాలు బాగా ఉపయోగపడతాయి.
విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా విజయాలు వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం ద్వారా మానసిక క్లేశాలు దూరం అవుతాయి. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం మృగశిర. దీని అధిదేవత చంద్రుడు. ఈ నక్షత్రాధిపతి కుజుడు. ఈ మృగశిర నక్షత్రంలో చేపట్టేటువంటి ఎర్రటి వస్త్రదానం కుజుడు యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అలాగే కందుల దానం కూడా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడేటువంటి చిరాకులు, సోదరుల ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు, అలాగే గృహంలో ఏర్పడేటువంటి రుణ సంబంధిత ప్రతికూలత, ఇవన్నీ కూడా ఈ మృగశిర నక్షత్రంలో చేపట్టేటువంటి ఎర్రటి వస్త్రదానం ద్వారా, కందుల దానం ద్వారా నివృత్తి కాబడతాయి. కొన్ని మాసాలు, తిథులు ప్రత్యేకమైనటువంటి ఫలితాల్ని కలిగిస్తుంటాయి. అందులో కార్తీక మాసం చాలా విశేషమైనది, ప్రాధాన్యత కలిగి ఉన్నది. మరి కార్తీక మాసంలో దైవాన్ని ఏ పూలతో పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. దేవతలు ధనధాన్యాదులతో కానీ, బంగారం, నవరత్నాల సమర్పణతో కానీ తృప్తి చెందరు. పరిమళవంతమైనటువంటి పుష్పాలతో దేవతల్ని కార్తీక మాసంలో ఆరాధిస్తే తక్షణం సంతోషిస్తారని విష్ణునారదీయం, ధర్మోత్తర పురాణాలు చెబుతున్నాయి. మనం దైవాన్ని పూజకు ఎంచుకునేటువంటి పువ్వును బట్టి, మాసాన్ని బట్టి కూడా ప్రత్యేక ఫలితాలుంటాయి. మల్లెపూలతో కార్తీక మాసంలో దైవాన్ని ఆరాధించినట్టయితే మంచి ఆలోచనలు, కార్యసిద్ధి ఏర్పడతాయి. ఎరుపు రంగు పుష్పాలతో కార్తీక మాసంలో దైవాన్ని పూజిస్తే ధైర్యస్థైర్యాలు ఏర్పడతాయి. గన్నేరు పూలతో పూజిస్తే కార్యానుకూలత, చామంతి పూలతో పూజిస్తే సౌభాగ్యం ఏర్పడతాయి. దవనంతో పూజించినట్టయితే సంతోషకరమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. సంపెంగ పూలతో కార్తీక మాసంలో దైవాన్ని ఆరాధించినట్టయితే, పూజించినట్టయితే కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి. తామర పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు ఏర్పడతాయి. మారేడు దళాలతో కార్తీక మాసంలో దైవాన్ని పూజిస్తే జ్ఞాన వృద్ధి, ఐశ్వర్య వృద్ధి ఏర్పడతాయి. తులసి దళాలతో పూజిస్తే జ్ఞాపక శక్తి, అభివృద్ధి ఏర్పడతాయి. తెల్ల తామరలతో కనుక దైవాన్ని ఆరాధిస్తే తేజస్సు పెరుగుతుంది. గులాబీలతో పూజిస్తే మేధస్సు వృద్ధి అవుతుంది. సన్నజాజులతో పూజిస్తే శత్రుభయం తొలగుతుంది. ఇలా వివిధ రకాలైనటువంటి పూజలు కార్తీక మాసంలో దైవానికి నివేదించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు, ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. అందంగా ఇల్లు నిర్మాణం చేసుకొని చక్కగా గృహప్రవేశాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని చక్కటి వాస్తు హోమాన్ని కూడా నిర్వహించి ఆ ఇంటిలో తరచూ లక్ష్మీ గణపతి హోమాన్ని కూడా నిర్వర్తించి చక్కగా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పటికీ కూడా ఆ ఇంటికి సంబంధించినంత వరకు కూడాను ఆ ఇల్లంతా కూడాను నెలకి ఒకసారైనా సరే పరిశుభ్రం చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఏదైనా ఊళ్ళకి వెళ్ళేటప్పుడు ఆ ఊరికి వెళ్ళేటువంటి సమయంలో మీరు అన్ని కిటికీలు, తలుపులు మూసి వెళ్తూ ఉంటారు సహజసిద్ధంగా. అలాగే లోపల ఆ యొక్క ఆగ్నేయంలో ఉన్నటువంటి వంట సామాన్లకి సంబంధించినటువంటి ఆ యొక్క అరమార తలుపులు కూడా బాగా మూసి వెళ్ళటం చేత గాలి, వెలుతురు సోకక ఆ పదార్థాలకు బూజు పట్టడం, పదార్థాలు పాడైపోవటం లాంటి సంఘటనలు కూడాను తరచూ జరుగుతూ ఉంటాయి. దాని రీత్యానే అద్దాల అమరిక అనేటువంటిది చాలా విశిష్టవంతంగా కిటికీలకు ఏర్పరచడం చాలా అవసరం. అద్దాలు ఉన్నటువంటి కిటికీలు పూర్తిగా మూయకపోయినప్పటికీ ఆ అద్దాల నుంచి వచ్చేటువంటి సూర్యరశ్మి కిరణాలు ఆ ఇంటి లోపలికి ప్రవేశించి ఎటువంటి వాతావరణ కాలుష్యం లేకుండా చేసేటువంటి పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అంతేకాకుండా మీరు నెలకి ఒకసారి తప్పనిసరిగా ఆ ఇంటిలో పట్టినటువంటి బూజును చక్కగా శుభ్రం చేయాలి. ప్రతి ఇంటికి కూడా నిత్యం 9 గంటల సేపు సూర్యరశ్మి కిరణాలు గనక ప్రవేశించినట్లయితే ఆ ఇంట్లో
లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అనే విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే పూర్వకాలంలో తప్పనిసరిగా పెంకుడి ఇళ్లకు పైన అద్దాలు అమర్చేటువంటి వాళ్ళు. ఒక విధమైన గట్టి అద్దాలు అమర్చినప్పుడు సూర్యకిరణాలు ఇంటిలోనికి మధ్యలో పడుతూ ఉండేవి. దానివల్ల ఆ కిరణపుంజ ప్రభావాల రీత్యా ఆ ఇంటిలో చక్కటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు. ఇప్పటికి కూడా మనం నిద్ర నుంచి లేవగానే తప్పనిసరిగా ఉత్తరం, తూర్పు దిశల్లో ఉన్నటువంటి తలుపుల యొక్క కిటికీలన్నింటినీ కూడా తెరిచి ఉంచటం చాలా శ్రేయోదాయకవంతమైనటువంటి విధి విధానంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. ఇంటి ముంగిట చెట్లు పెంచుకున్నప్పుడు ఆ చెట్లు కిటికీలను దాటి గనక వచ్చినట్లయితే వెలుతురు రాకుండా ఆ చెట్లు ఆ విధంగా అడ్డుగా ఉంటాయి. అందుచేత చెట్లు పెంచేటువంటి వాళ్ళు కూడాను ఇంటి భాగం పైకి చెట్లు పెంచే విధంగా మాత్రం చెట్లు పెంచకూడదు. ఎండాకాలం ఎండలు విపరీతంగా ఉంటాయండి. ఆ తీక్షణమైనటువంటి ఎండకు తట్టుకోలేకపోతున్నాం కాబట్టి మేము చెట్లని ఆ విధంగా మా ఇళ్ళంతా చెట్లేనండి పూర్తిగా ఆక్రమించి ఉంటుంది అంటే అది వాస్తురీత్యా పరమ దోషభూయిష్టమైనది అనే విషయాన్ని కూడా గుర్తెరగాలి. అంతేకాకుండా చెట్లు గనక ఇంటి పై భాగానికి ప్రాకి గనక ఉన్నట్లయితే పసికర్ల పాములు లాంటివి ఇంటి లోపలికి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. చెట్లపైన నివసించేటువంటి పాములు ఉంటాయి. ఆ పాములు చాలా అనారోగ్యాన్ని కలిగించడమే కాదు అనేక విపత్కర పరిస్థితులు కూడా ఏర్పరుస్తాయి. అందుకే గార్డెనింగ్ అనేటువంటిది ఇంటి ప్రాంగణంలో చాలా ముఖ్యమైనటువంటి విశేషాంశం. అందుకే చెట్లకి ఏపుగా పెరగకుండా మధ్య మధ్య అందంగా ట్రిమ్మింగ్ మిషన్లతో చక్కగా గడ్డిని కూడా అందంగా అమర్చేటువంటి విధి విధానం ఉంది. అట్లాగే చెట్లని కూడా అందంగా ఒక ఎత్తులోనే ఉంచేటట్టుగా కట్ చేస్తూ ఉంటారు. అప్పుడు చూసేటువంటి వాళ్ళకు కూడా అందంగా ఉంటుంది. ఇంటి కాంపౌండ్ వాళ్ళని మించి ఎటువంటి పరిస్థితుల్లోనూ చెట్లు పెంపకం చేసినట్లయితే అది వేధాదోషం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇలా చెట్లు పెంచడమే కాదండి, ఇంట్లో లోపల అనేక రూమ్స్లో చాలామంది ఇటీవల కాలంలో అనేక రకాలైనటువంటి చెట్లను చిన్న చిన్న చెట్లను కూడా పెంచుతున్నారు. ఇండోర్ ప్లాంట్స్ అంటారు. ఆ ఇండోర్ ప్లాంట్స్ కూడాను ఏ దిశలో పెడితే ఎటువంటి ఫలితం వస్తుందో చూసుకోవాలి. తూర్పు దిశలో మాత్రం ఆ రూమ్స్లో ఎటువంటి పరిస్థితిలో పెట్టకూడదు. తూర్పు వైపు ఎటువంటి పరిస్థితుల్లోనూ బరువు అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇండోర్ ప్లాంట్స్ కనుక పెంచేటైతే పడమర దిశ, దక్షిణ దిశలో బరువు ఉండేటట్టుగా ఆ ప్లాంట్స్ ఉండేట్టుగా చేసుకోవాలి. అలాగే మనీ ప్లాంట్స్ అని చెప్పేసి ఉంటాయి. అది ధనాన్ని ఇస్తుంది అని చెప్పేసి శాస్త్రంలో చెప్పినప్పటికీ ఆ మనీ ప్లాంట్స్ని గాజు సీసాలో నీళ్లు పోసి తగిలించి అలా రూమ్ అంతా కూడాను చుట్టే విధంగా ఏర్పరుస్తూ ఉంటారు. ఆ చుట్టే విధానంలో యాంటీ క్లాక్ వైజ్డ్గా ఆ చెట్టు రాకూడదు. క్లాక్ వైజ్డ్ రీత్యా ఆ చెట్టు కనుక పెరిగినట్లయితే చక్కటి యోగవంతమైన ఫలితాన్ని గృహవాస్తు రీత్యా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అనుభవించడానికి ఆస్కారం ఉంది. చెట్లు పెంచేటువంటి వాళ్ళు బాగా ఏపుగా పెరిగేటువంటి చెట్లు ఎటువైపు ఉండాలి, చిన్న చిన్న చెట్లు ఎటువైపు ఉండాలి అనే విషయాన్ని కూడా గుర్తెరిగినట్లయితే సర్వే సర్వత్రా అందమైన ఇంటికి అందమైన గార్డెను చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పవచ్చు. అలాగే పిట్టలు కీచు కీచుమని చెప్పేసి అరిచేటువంటి బొమ్మలవి కూడా తగిలిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఇలాంటివి తగిలించేది ఎక్కడ తగిలించాలి? వాయువ్య మూల తగిలించాలి ఇంట్లో, గుర్తుపెట్టుకోండి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే ధనమూలం ఇదం జగత్ అంటారు కదా. సంపాదించిన ధనమంతా కూడాను నీళ్ల కన్నా అధికంగా ఖర్చు అయిపోతోంది, ఏం చేస్తే ధనం నిలుస్తుంది మా ఇంట్లో అని చెప్పేసి చాలామంది వేసేటువంటి ప్రశ్న. ధనం నిలవాలి అంటే ముఖ్యంగా పాటించాల్సిన సూత్ర ప్రాతిపదికలు ఉన్నాయి వాస్తుశాస్త్రంలో. నిద్ర నుంచి లేవగానే తూర్పు దిశగా వెళ్ళి తూర్పు గదిలో ఉన్నటువంటి వాకిళ్ళు తెరవాలి. తరువాత ఉత్తర దిశలో ఉన్నటువంటి వాకిళ్ళు తెరిచి
ఆ ఉత్తర దిశ నుంచి బయటికి చూసి నమస్కారం చేసుకోవాలి. ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూడాలి. మంచి మంచి సంఘటనలతో కూడినటువంటి ఆ పవిత్రవంతమైన వస్తువులను మొట్టమొదటిసారిగా కనులు తెరిచిన తర్వాత చూడాలి. లక్ష్మీదేవి నిలవట్లేదంటే వీటి యొక్క ఆధార తత్వం కూడా ఉంటుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రరీత్యా గుర్తిరుగుతూ మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.